హాయ్ గైస్, సిబిఓ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి బిలో ఇచ్చిన అఫీషియల్ లింక్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళగానే లాగిన్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి అని వస్తుంది. ఇందులో లాగిన్ అవ్వడానికి ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ అవ్వాలి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఇందులో స్టెప్ 1 బేసిక్ ఇన్ఫర్మేషన్లో పోస్ట్ నేమ్ మ్యాక్సిమం 35 క్యారెక్టర్స్ మించకుండా ఫిల్ చేయండి. సెకండ్ లైన్లో అగైన్ ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేయండి. మిడిల్ నేమ్ నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ప్రాపర్గా 2 times ఇవ్వండి. అండ్ కింద క్లియర్గా మెన్షన్ చేశారు, మీ నేమ్ మీరు ఇచ్చే ఐడి ప్రూఫ్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, లేకపోతే మీ అప్లికేషన్ హోల్డ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయినా నో యూజ్, అప్లికేషన్ మిస్ మ్యాచ్ అని డిస్క్వాలిఫై చేస్తారు. సో కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఓన్లీ 10 digits ఎంటర్ చేయండి. నెంబర్ ముందు 0 ఉండకుండా చూసుకొని కరెక్ట్ మొబైల్ నెంబర్ని 2 times ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఆర్ ల్యాండ్ నెంబర్ ఉంటే వాటిని ఎంటర్ చేయండి. మీరు ఇచ్చిన ఇదే మొబైల్ నెంబర్కి ఏ అప్డేట్ అయినా వస్తుంది. ఆల్ కమ్యూనికేషన్ అప్డేట్స్ ఈ నెంబర్కే వస్తాయి కాబట్టి తప్పకుండా ఈ నెంబర్ని రీఛార్జ్ చేసుకొని ఉంచుకోండి. అలాగే కింద వర్కింగ్ మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఎటువంటి పాస్వర్డ్ ఆర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ మెయిల్స్ అన్నీ దానికే వస్తాయి. కింద సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి వన్స్ అన్నీ చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది. ఫర్దర్గా ఎటువంటి చేంజెస్ చేసుకోలేరు, చెక్ వన్స్ అగైన్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఓకే అని క్లిక్ చేయగానే అప్లికేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్తో రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఫ్యూచర్ లాగిన్కి ఈ 2 యూజ్ చేసే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. స్టెప్ 2 ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్. యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం కరెక్ట్ ఫార్మాట్లో అలాగే కరెక్ట్ సైజులో మాత్రమే మీరు అప్లోడ్ చేయగలరు. మీకు రైట్ సైడ్ క్యాప్చర్ ఫోటో క్లిక్ చేస్తే లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. ఎలో ఇవ్వండి. మీ వెబ్కామ్ క్వాలిటీ బాగుంటే అక్కడి నుంచే క్యాప్చర్ చేయండి. లేదు అంటే ఆర్ అని ఉంది, క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్లో గూగుల్ లెన్స్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మొబైల్ కెమెరా నుంచి బ్యాక్గ్రౌండ్ బాగుండేలా చూసుకొని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయండి. టోటల్ 2 pictures అప్లోడ్ చేయాలి. ఒకటి లైవ్ పిక్చర్, సెకండ్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నేను ఆల్రెడీ ల్యాప్టాప్లో స్టోర్ చేసుకున్నా, అది అప్లోడ్ చేశా. బట్ సైజు మోర్ దెన్ 50K ఉండడం వల్ల అప్లోడ్ కాలేదు. సో కన్ఫామ్గా సైజ్ అనేది గైడ్లైన్స్ ప్రకారం ఉండాలి. మీరు కావాలంటే అక్కడే గైడ్లైన్స్ ఉంటాయి, అవి చూసుకొని అప్లోడ్ చేయాల్సినవి రెడీ చేసుకొని ల్యాప్టాప్లో ఉంచుకోవాలి. ఏ ఫోటోగ్రాఫ్, బి సిగ్నేచర్, సి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, డి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఈ అండ్ ఎఫ్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అండ్ అప్లోడింగ్ గైడ్లైన్స్. ఇవి అన్నీ
క్లియర్గా ముందే చదువుకొని దాన్ని బట్టి ప్రాసెస్ చేయండి. నేను అయితే లెస్ సైజులో మరలా ఫోటోని, టర్మ్ ఇంప్రెషన్ని, సిగ్నేచర్ అండ్ డిక్లరేషన్ని సిస్టంలోకి మెయిల్తో సెండ్ చేసుకుని డౌన్లోడ్ చేసి ప్రతి దానికి క్లియర్గా నేమ్ని సెట్ చేసి ఆ తర్వాత 1 by 1 అప్లోడ్ చేశాను. ఇక్కడ మీరు అప్లోడ్ చేసే ప్రతి పిక్చర్ సైజు ఏది అయితే ఇచ్చారో అది మాత్రమే అప్లోడ్ చేయాలి. లేదంటే సిస్టమ్ తీసుకోదు, మీ అప్లికేషన్ మూవ్ అవ్వదు. అలాగే మీ సిగ్నేచర్లో అన్ని లెటర్స్ స్మాల్ ఉండాలి. ఈవెన్ సర్నేమ్ కూడా స్మాల్ ఉండాలి. వీడియోలో చూస్తున్నారుగా, క్యాపిటల్ ఉంటే సిస్టమ్ తీసుకోదు. సైజ్ కరెక్ట్గా ఉండాలి, సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే కరెక్ట్ ఫార్మెట్లో అన్నీ అప్లోడ్ చేస్తారో అప్పుడే నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతుంది. నేను మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి ఫైనల్గా అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసా. వన్స్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయగానే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. థర్డ్ స్టెప్లో డీటెయిల్స్ మనం ఎన్రోల్ చేయాలి. ముందుగా కెన్ యూ వాంట్ టు అప్లై ఫర్ అనే దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏరియా. నేనైతే అమరావతి సెలెక్ట్ చేశాను. సెకండ్ వన్ లోకల్ లాంగ్వేజ్ ఆప్షన్. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. థర్డ్ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ మీ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్స్లో అవైలబుల్గా ఉంటేనే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఎస్ క్లిక్ చేయాలి. కేటగిరీలో మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ బట్టి మీకు రిజర్వేషన్ ఉంటే కనుక ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఆ రిజర్వేషన్ కేటగిరీకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ని ఓకే చేయండి. కింద మీ యొక్క సబ్ క్యాస్ట్ని క్లియర్గా ఫుల్ మీనింగ్ స్పెల్లింగ్తో ఎన్రోల్ చేయండి. ఆ సబ్ క్యాస్ట్ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో క్లియర్గా ఉండాలి. సో మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఈ ఆప్షన్ అనేది కేటగిరీని క్లియర్గా సెలెక్ట్ చేసుకొని క్లియర్గా సబ్ క్యాస్ట్ని ఎన్రోల్ చేసి కింద టిక్ మార్క్ చెక్ చేయండి. మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా దానికి కింద ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఎటువంటి డిజబిలిటీ లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. డిజబిలిటీ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ని మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. నేను సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి కింద 9 ఆప్షన్స్ నేను ఎటువంటి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు డిజబిలిటీ ద్వారా ఏమైనా పెన్షన్ అండ్ ఏదైనా స్కీమ్లో మీరు ఉంటే కనుక ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 4 ఆప్షన్స్ మీకు అవసరం లేదు. మీ యొక్క రిలీజన్ని క్లియర్గా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. మీ యొక్క నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. మీరు
ప్రజెంట్ ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు వచ్చేస్తుంటే దానికి ఎస్ ఆర్ నో ఆప్షన్ ఇవ్వండి. నేనైతే ప్రైవేట్ బ్యాంకులు వర్క్ చేస్తున్నా, సో నేను ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇంతకు ముందు ఏమైనా కాంట్రాక్ట్ బేస్ మీద ఎస్బీఐలో చేస్తూ ఉంటే దానికి ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక నో అని సెలెక్ట్ చేయండి. మీరు ఏ విధమైన ఎస్బీఐలో ఆఫీసర్ వర్క్ జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండుంటే కనుక నెక్స్ట్ కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నెక్స్ట్ 2 ఆప్షన్స్ కూడా నో కేటగిరీలోకి వస్తాయి. అలాగే మీరు సిబిల్లో లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ పేమెంట్ పెండింగ్స్ ఉంటే కనుక అవి ఖచ్చితంగా క్లియర్ చేసి ఉండాలి. దానికోసమే ఈ ఆప్షన్. సో నాకు ఎటువంటి పెండింగ్స్ లేవు, సో అందు గురించే నేను నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు నో అని పెట్టి తర్వాత ఫర్దర్ వెరిఫికేషన్లో మీరు క్వాలిఫై అయినా సరే లాస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూలో మీ సిబిల్లో ఎటువంటి పెండింగ్స్ డ్యూస్ కనిపించినా మిమ్మల్ని వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు. సో వన్స్ అప్లై చేసే ముందు ఇది ఖచ్చితంగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ మీరు ఏ లొకేషన్లో అయితే ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారో ఆ సెంటర్ని మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్లో రాద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగ్జామినేషన్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే కింద ఆటోమేటిక్గా స్టేట్ కోడ్ సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీ ఏరియాని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నేను రాజమండ్రి నాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయినప్పుడు తీసుకువెళ్ళబోయే ఐడి ప్రూఫ్ని కింద మీరు ఇచ్చిన వాటిలో ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్రూఫ్ యొక్క డీటెయిల్ని కింద ఎన్రోల్ చేయండి. నేను పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే పాన్ కార్డ్ నెంబర్ని ఇచ్చాను. కింద పర్సనల్ డీటెయిల్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ని ముందు నుంచి ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వండి. కింద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, మీరు ముందు ఇచ్చిన అప్లికేషన్లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్ ఉండకూడదు అని. అలాగే మీ యొక్క ఏజ్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే బేసిక్ డీటెయిల్స్, జెండర్, మీకు ఎవరైనా సిస్టర్ అండ్ బ్రదర్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్, లైక్ ట్విన్ సిస్టర్స్ అయితేనే ఈ డీటెయిల్స్ అడుగుతారు. సో ట్విన్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా, ట్విన్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నా సరే దీనికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ట్విన్ సిస్టర్స్ ఆర్ ట్విన్ బ్రదర్స్ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటే కన్ఫామ్గా కింద మీకు ఆ జెండర్ యొక్క డీటెయిల్స్ అడుగుతారు. సో నేను నో సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మీ మ్యారిటల్ స్టేటస్, అలాగే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్, ఇవన్నీ కూడా ఫస్ట్ అండ్ మిడిల్ లాస్ట్ నేమ్స్ క్లియర్గా ఇవ్వండి. ఈవెన్ 1 లెటర్ కూడా రాంగ్ రాకుండా ఖచ్చితంగా కన్ఫామ్గా మీకు ఐడి ప్రూఫ్స్లో ఏ విధంగా ఉన్నాయో సేమ్ మ్యాచ్ అయ్యే విధంగానే మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఇవ్వండి. కింద అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్లో మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ని మెన్షన్ చేయండి. ఈవెన్ మీ నేటివ్ ప్లేస్ అండ్ ఆ కరెంట్ అడ్రస్ డిఫరెంట్ అయినా సరే మీ యొక్క కరెక్ట్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ని కింద ఇవ్వండి. మీ కరెస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే అక్కడ ఇచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పై డీటెయిల్స్ కిందకి మ్యాచ్ అయ్యేలాగా వచ్చేస్తాయి. లేదు మీ అడ్రస్, మీ ఆధార్ కార్డ్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ ఉంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారం పర్మనెంట్ అడ్రస్ని ఇవ్వండి. ఈవెన్ మీ ఆధార్ కార్డ్ చేంజ్ చేయకపోయినా దానినే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కింద ఇవ్వాలి. మీకు వచ్చే పేమెంట్ రిసిప్ట్ ఏ అడ్రస్కి సంబంధించిందైతే రావాలనుకుంటున్నారో ఆ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పర్మనెంట్ అడ్రస్కే రావాలని అనుకుంటున్నా, సో అదే సెలెక్ట్ చేసుకున్నాను. అన్ని క్లియర్గా ఇచ్చిన తర్వాత వన్స్ 1-2 సార్లు మళ్ళీ అప్లికేషన్ చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే మీరు కింద డౌన్లో వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి.
వన్స్ ఆ విధంగా క్లిక్ చేయగానే అక్కడ అంతా క్లియర్గా ఉంటే ముందుకు వెళ్తుంది, లేదంటే స్క్రీన్ మీద చూపించినట్టు 1 or more ఎర్రర్స్ అని ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వస్తుంది. సో అప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ అన్ని పైకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆర్ యూ వర్కింగ్ విత్ సబ్సిడరీ బ్యాంక్ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనే దానికి నో అని సెలెక్ట్ చేసుకోవాలి, కానీ నేను ఎస్ పెట్టాను. సో అది ఏ విధంగా కరెక్ట్ చేయాలో మనకి క్లియర్గా చూపించింది. సో ఆప్షన్ చేంజ్ చేసి నో అని పెట్టాను. అదే విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే సెకండ్ మిస్టేక్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అడ్రస్ కరెస్పాండెన్స్లో మనకి మ్యాక్సిమం 35 క్యారెక్టర్స్ వరకునే ఎలో, నేను మోర్ దాన్ 35 క్యారెక్టర్స్ ఎంటర్ చేశాను. సో అందు గురించే అక్కడ సేవ్ అవ్వలేదు. సో అది కరెక్ట్ చేసి మళ్ళీ వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని నోటిఫికేషన్ వచ్చింది. సో మరలా 1కి 2 సార్లు చెక్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసి ఇంకా అంతా కరెక్ట్గా ఉందనుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వగానే ఈ విధంగా స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ ఫెయిల్యూర్ అని వచ్చింది. మీరు ఇక్కడ కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం చేసే అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా చేయాలి. సో మనం డిలే చేసే కొద్దీ మన లాగిన్ ఈ విధంగానే ఎక్స్పైర్ అవుతుంది. మన దగ్గర ఆల్రెడీ లాగిన్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి దానితో మరలా ఇదే వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక మొదటి 2 పేజెస్ ఆల్రెడీ సేవ్ అయి ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం జస్ట్ లాగిన్ అవ్వగానే బేసిక్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. కింద నెక్స్ట్ ట్యాబ్ని క్లిక్ చేయగానే ఫోటో అండ్ సిగ్నేచర్ దాంట్లోకి వెళ్తుంది. అది కూడా ఇంతకుముందు మనం చేసినవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో కొత్తగా మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసి కింద రైట్ సైడ్లో నెక్స్ట్ ఆప్షన్ని మరలా క్లిక్ చేయగానే థర్డ్ స్టెప్లోకి వెళ్తుంది. ఇక్కడే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మరలా మొదటి నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం అన్నీ చెక్ చేసుకొని ఇచ్చాం కాబట్టి మనం ఈసారి ఈజీగా స్టెప్ బై స్టెప్ ఇంతకు ముందు కంటే త్వరగా ఇచ్చేయచ్చు. నేను కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మరలా త్వరగా అప్లికేషన్ అనేది ఈజీగా కంప్లీట్ చేసేసాను. సో ఈ వీడియో ద్వారా మీరు ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా ముందే తెలుస్తుంది. సో ముందుగా ఈ వీడియో చూడడం వల్ల మీరు ఇచ్చే డీటెయిల్స్ అన్నీ మరలా చేసేటప్పుడు త్వరగా కరెక్ట్గా అన్నీ క్లియర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మొదటగా మీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్, అలాగే మీరు వేరే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇవన్నీ మీరు క్లియర్గా సబ్జెక్ట్ వైజ్ నేమ్ ఆఫ్ కాలేజ్, యూనివర్సిటీ, డేట్ ఆఫ్ పాసింగ్ అండ్ పర్సంటేజ్ అండ్ ఏ గ్రేడ్ ఏ క్లాస్లో పాస్ అయ్యారో క్లియర్గా 1 by 1 మెన్షన్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేవి మీ సర్టిఫికేట్కి మ్యాచ్ అయి ఉండాలి. అందుకే ఒక్క డీటెయిల్ కూడా రాంగ్ రాకుండా క్లియర్గా కన్ఫామ్గా మీకు తెలిస్తేనే ఎంటర్ చేయండి. 1కి 2 సార్లు మీ సర్టిఫికేట్ని చెక్ చేసుకొని ఇందులో మెన్షన్ చేయండి. మీకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు వేరే అదర్ కోర్సులు ఏమైనా చేస్తుంటే అదర్స్లో మెన్షన్ చేయండి. కింద మీకు లెఫ్ట్ సైడ్లో మెన్షన్ చేసినవి ఉంది. డూ యూ హ్యావ్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ పోస్ట్ ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ 30th 4th 2025 యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ or any regional rural bank as listed in second schedule of రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు రిజర్వ్ బ్యాంక్ తో సర్టిఫైడ్ అయిన బ్యాంక్స్ లో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఈ ఎక్స్పీరియన్స్ కి మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్స్ అండ్ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉండాలి. కింద
క్లియర్గా మీరు వర్క్ చేసిన ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అంటే మీ కంపెనీ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్, డెసిగ్నేషన్ అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారో ఫ్రమ్ టు క్లియర్ గా మెన్షన్ చేయండి. అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్ అంటే అక్కడ మీరు చేసే వర్క్ ని చిన్నగా డిస్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ప్రెసెంట్ వర్క్ చేయకుండా ఆల్రెడీ రిలీవ్ అయి ఉంటే దానికి సంబంధించిన రీజన్ కూడా మెన్షన్ చేయండి. మీరు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు అయితే కనుక కింద మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఈ ఎగ్జామ్ సంబంధించింది టెస్ట్ యొక్క ఎగ్జాంపుల్ టెస్ట్ మాడ్యూల్ ని అటెండ్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ ఎగ్జామ్ కి మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ పొందే అవకాశం ఉంటుంది. కానీ దీనికి మీకు ఖచ్చితమైన ధృవీకరణ సర్టిఫికేట్ ఉండాలి. సో మీ దగ్గర అది అవైలబిలిటీ ఉంటే ఎస్ అని క్లిక్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు అనుకుంటున్న సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అది కూడా క్లియర్ గా మీకు దగ్గర ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని కింద మీకు ఏవేవి లాంగ్వేజెస్ వచ్చో క్లియర్ గా 1 by 1 మెన్షన్ చేసి దాన్ని మీరు చదవగలిగిన, రాయగలిగిన, మాట్లాడగలిగిన ఈ 3 టిక్స్ ని క్లిక్ చేసి మరలా వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. బిఫోర్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ క్లిక్ చేసే ముందు క్లియర్ గా 1కి 2 సార్లు మరలా చెక్ చేసుకొని మాత్రమే క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎంట్రీ చేసిన అన్ని డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ప్రతిదీ 1 more time క్లియర్గా చెక్ చేసుకొని అన్ని ఓకే అయితే మాత్రమే అగ్రీ అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేయాలి. లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేసి మరలా ఎడిట్ చేసి మీరు కరెక్ట్ అనుకున్న డీటెయిల్స్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి మళ్ళీ ఇదే పేజ్కి రావచ్చు. మీరు ఐ అగ్రీ ఆప్షన్ని పిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఎన్రోల్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చేసుకున్నారా లేదా, ఇది ఫైనల్. ఇంకా మీరు ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో కన్ఫర్మ్ అని సెకండ్ పాయింట్, మీరు మిగతా డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి పేమెంట్ ప్రాసెస్ని కొనసాగించండి అని ఈ విధంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అక్కడ ఓకే అని క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేయగానే నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టేజ్కి వెళ్తుంది. ఇందులో మొదటిగా ఐడి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, జాబ్ ప్రొఫైల్ అనగా ప్రీవియస్లీ మీరు చేసిన జాబ్ సంబంధించిన డీటెయిల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ని ఒక సర్టిఫికేట్గా ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ మీరు చేసిన ఆర్గనైజేషన్ నుంచి ఒక సర్టిఫైడ్ PDF మీ ప్రొఫైల్ గురించి షార్ట్ డిస్క్రిప్షన్ లో విత్ లెటర్ హెడ్ తో మీ రిపోర్టింగ్ మేనేజర్ సిగ్నేచర్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఆ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీరు అప్లోడ్ చేసే సైజు 1 KB నుంచి 500 KB మధ్యలో మాత్రమే ఉండాలి. ఇది చాలా పర్టికులర్. ఈ విధంగా మాత్రమే ఉంటేనే మీ ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. ఒక్కోసారి మీ ఫైల్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా సరే ఆ ఫైల్ అనేది అప్లోడ్ అవ్వదు. ఆ ఫైల్ నేమ్ని జస్ట్ స్పేస్ లేకుండా ఎడిట్ చేసి రీనేమ్ చేయండి. దెన్ అగైన్ అప్లోడ్ చేయండి. ఈజీగా మరలా అప్లోడ్ అయిపోతుంది. నేను అప్లోడ్ చేసే ఆల్మోస్ట్ చాలా ఫైల్స్కి నేమ్ ఎడిట్ చేస్తేనే అప్లోడ్ అయ్యింది. అండ్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫైల్ యొక్క క్లారిటీని చూడడానికి కూడా ప్రివ్యూ వస్తుంది. సో అది ఓకే అనుకుంటే మీరు ఓకే అని క్లిక్ చేసి ప్రాసెస్ చేయొచ్చు. అలాగే అప్లోడ్ చేసిన ఫైల్స్ని మీరు ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు. మీరు ఏ విధమైన ఫైల్ అప్లోడ్ చేయాలో అక్కడ నేమ్ కూడా ఉంటుంది. అది .pdf అని నేమ్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అలాగే .jpg అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో మీ ఫైల్ కూడా అదే ఫార్మాట్లో ఉన్నది మాత్రమే అప్లోడ్ చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా అప్లోడ్ చేసిన తర్వాత కింద సెక్యూరిటీ కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్లో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్నా కాదని మరలా చెక్ చేసుకోండి. మరలా ఇది చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు దాన్ని ఓకే క్లిక్ చేసి ప్రాసెస్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మరలా మీకు అమౌంట్ చూపిస్తుంది. అలాగే కింద సెక్యూరిటీ కోడ్ కూడా కనిపిస్తుంది. సెక్యూరిటీ కోడ్ని ఇచ్చి సబ్మిట్
క్లిక్ చేయగానే నోటిఫికేషన్ లో ఆర్ యు షూర్ యూ వాంట్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ అని అడుగుతుంది. అక్కడ ఓకే అని క్లిక్ చేయగానే పేమెంట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, మీ యొక్క డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ ఎనీ వాలెట్, క్యాష్, ఏ ఇతర పేమెంట్ మెథడ్ యూజ్ చేసే అయినా మీరు పేమెంట్ అనేది ప్రాసెస్ చేయొచ్చు. నేనైతే నా యొక్క క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ ప్రాసెస్ చేస్తున్నాను. సో కార్డు డీటెయిల్స్ ఇచ్చి మేక్ పేమెంట్ క్లిక్ చేయగానే మరలా ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నందుకు కన్వీనియన్స్ ఫీ అండ్ జిఎస్టీ కూడా నేను పే చేయాలి. సో అవి రెండు ఓకే అనుకుని ప్రొసీడ్ పేమెంట్ అని క్లిక్ చేశాను. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే మీకు ఈ విధంగా సక్సెస్ అనే అక్నాలజ్మెంట్ పేజ్ వస్తుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే సేవ్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి మీ డివైస్లో స్టోర్ చేసుకోవచ్చు. వన్స్ సేవ్ చేసుకున్న ఈ పీడిఎఫ్ని మీరు తర్వాత ప్రింట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది మీ పేమెంట్ ప్రూఫ్గా యూజ్ అవుతుంది. పేమెంట్ ఫినిష్ అవ్వగానే మళ్ళా మొదటి పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. మళ్ళా మీరు మొదటి నుంచి లాగిన్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా మళ్ళా లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేశాక మొత్తం మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అప్లికేషన్, ఆ డీటెయిల్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఏ విధంగా మెన్షన్ చేశారో అదే విధంగా వెబ్సైట్లో అప్డేట్ అయి ఉంటాయి. ఈ అప్లికేషన్లో మరలా మీరు ఎటువంటి చేంజెస్ కూడా చేయలేరు. సో పైన రైట్ కార్నర్లో ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అవ్వడానికి ఆప్షన్ అడుగుతుంది. మీ ల్యాప్టాప్కి ప్రింట్ ఆప్షన్ ఉంటే డైరెక్ట్ ప్రింటింగ్ ఆప్షన్ అనేది వస్తుంది. లేదంటే ఈ విధంగా మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకొని మెయిల్ ద్వారా మనం వేరే ప్రింట్ యాక్సెస్ ఉన్నదానికి పంపించుకొని జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పక్కన ఉన్న ప్రింట్ డాక్యుమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఏమైతే డాక్యుమెంట్స్ ఈ అప్లికేషన్కి అప్డేట్ చేశారో వాటన్ని డీటెయిల్స్ కింద మీకు క్లియర్గా కనిపిస్తాయి. 1 by 1 మీరు మరలా చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ అయ్యాయా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడైతే సెర్చ్ చేయలేరు, కానీ తర్వాత ఫ్యూచర్లో ఏమైనా కరెక్షన్స్ ఆప్షన్ ఉంటే కనుక మీరు రీఅప్లోడ్ చేసుకోవచ్చు. మీకు లెఫ్ట్ సైడ్న 3 ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. ఒకటి అప్లికేషన్ ఫామ్, అలాగే ఈ రిసిప్ట్ ప్రింట్. మీరు ఏదైతే పేమెంట్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అక్నాలజ్మెంట్ క్లియర్గా కనిపిస్తాయి. సో దీన్ని కూడా మీరు ప్రింట్ తీసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ రిసిప్ట్ పక్కనే ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది. ఇది కూడా సేమ్ మీరు చేసిన పేమెంట్ యొక్క రిసిప్ట్ గానే కనిపిస్తుంది. ఈ రెండింటిని కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకొని మీ సిస్టంలో ఉంచుకుంటే ఫర్దర్ ఎనీ పేమెంట్ ఇష్యూ వచ్చినా ఇవి మీకు ప్రూఫ్ కింద ఉంటాయి. సో గాయస్, ఇదే విధంగా మీరు ఎప్పుడు ఈ నోటిఫికేషన్ పడినా మీరు ఈజీగా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఏ విధంగా సబ్మిట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ సైజ్ ఎలా ఉండాలి, అలాగే డీటెయిల్స్లో ఏమేమి కరెక్ట్గా మెన్షన్ చేయాలి అన్నీ క్లియర్గా తెలిసి ఉంటాయి. ఫర్దర్ ఎప్పుడు ఈ నోటిఫికేషన్ పడినా మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళలో ఎవరైనా ఈ అప్లికేషన్ పెట్టే అవకాశం ఉంది కదా, వాళ్ళకి ఈ వీడియో ఎంతో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.